प्रणाम छोटी अध्यापिका जी। प्रणाम बैठिए। धन्यवाद छोटी अध्यापिका जी। सब लोगों खाना खाइए। खाइए मैडम। सब लोगों टेक्स्ट बुक निकाल। यह चित्र में क्या क्या दिखाई है? चित्र में चंदा दिखाई है जो वेरी गुड। चित्र में सैटेलाइट वेरी गुड बैठिए। चित्र में पेड़ दिखा रहे हैं। हाँ इस चित्र में टेलीविजन वेरी गुड। चित्र में टीवी दिखाई है मैडम। वेरी गुड। చిత్ర में तारे दिखाई है मैडम। పాతకాలంలో ఒకప్పుడు పాతకాలంలో శాటిలైట్స్ అనేవి లేకపోయాయి. ఎప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరిగినా కానీ ఒకరికి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదాలు జరిగినా కానీ గమన తెలియకపోయేది. అప్పుడు శాటిలైట్స్ లేకపోయేది. ఇప్పుడు మనకి శాటిలైట్ వచ్చింది, మొత్తం పవర్ వచ్చింది కాబట్టి మనకు ఫోన్స్ వచ్చి రావడం వల్ల ఎక్కడైనా ఏమైనా జరిగినా కానీ మనకు జల్ది అనేది తెలుస్తుంది. देखो बहुत पुरानी बात है। एक राजा था, पाठ का नाम जर्दी के आंके। जर्दी के आंके बहुत पुरानी बात है। एक రాజా था। చాలా కాలం నాటి మాట. ఒక రాజు ఉండేవాడు. బహునిత్యు నాతే సపనే దేఖ్తా. అతను ఎప్పుడు కలలు కంటూ ఉండేవాడు. ఉన్హే పూరా కర్నే కా ప్రయాస్ కర్తా. వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించేవాడు. దర్బార్ కే గుణి ఔరు బుద్ధిమాన్ లోగోं को సప్నే సునాత. అతని యొక్క దర్బార్లో ఉండే గుణవంతులకు బుద్ధివంతులకు తన యొక్క కళలను చెప్పేవాడు. उन्हें पूरा करने में उनकी సహాయత లేదా. వాటిని పూర్తి చేయడానికి వాళ్ళ యొక్క సహాయం అనేది తీసుకునేవాడు. सपने पूरा करने के लिए अपने खजाने का मुंह खोल देता. వాటిని పూర్తి చేయడానికే అతని యొక్క ఖజానా ఉంటుంది కదా, అతని యొక్క ఖజానాలోని డబ్బులను అనేవి ఎంతైనా తీసేవాడు. सफल होने पर उनका सम्मानित करता. అది ఒకవేళ సఫలతమైందనుకో వాళ్ళని సమర్పిస్తాడంట. असफलता पर निराश नहीं होता बल्कि उनका उत्साह बढ़ाता. ఒకవేళ అసఫలతమైతేనేమో వాళ్ళని ఏమనకుండా మళ్ళీ వాళ్ళని ఉత్సాహ పెట్టేవాడు. कमियों को पूरा करके दोबारा प्रयास करने को प्रेरित करता. వాటిని మర్చిపోయి అసఫలత అయిందని మర్చిపోయి వాళ్ళని మళ్ళీ ప్రయత్నించమని చెప్పేవాడు. రాజా కే వ్యవహార్ సే సభీ ఖుష్ थे. రాజుగారి రాజ్యం వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. वे राजा के लिए सब कुछ करने को तैयार रहते. రాజు కోసము ఏమైనా అసలు ఏం చేయడానికైనా కానీ ఆ జనాలు అనేవాళ్ళు సిద్ధంగా ఉండేవాళ్ళు. इसी कारण राज दिन दून रात चौगुनी उन्नीति कर रहा था. ఈ కారణం వల్ల రాజుగారి రాజ్యం అనేది
दूर-दूरंगा टू लाइन से समुद्र में हजारों मील दूर जाते రాజుగారి పడవలు అనేవి సముద్రంలో చాలా దూరం వెళ్ళేవి उसका आशु फैलाते అతని యొక్క కీర్తిని వ్యాపింప చేసేవి నిత్యు సభి బస్తీయా బనాతే వ్యాపార కడితే నూతన బస్తాలను తయారు చేసి వ్యాపారం చేసేవాళ్ళు इस प्रकार उस राजा का राज्य दूर दूर तक फैलाता गया ఇలా రాజుగారి యొక్క రాజ్యం అనేది దూరంగా వెళ్ళేది किंतु इसके साथ साथ राजा की कठिनाई भी बढ़ रही ఇక ఇట్లానే పడవలు అనేవి సముద్రంలో పోవడం వల్ల రాజుగారికి చాలా కష్టాలు వచ్చేవి అవి దాంట్లోనే అడ్డుకోలేకపోయేవాడు राजा के सपने देखा वेरी गुड राजा ने चांद की आंखें देखी